సరసు డాడీ ఎందుకు చేశావు చెప్పు. నువ్వు అందులో ఎందుకు యాక్ట్ చేశావు? టీచర్ చేయమన్నారు డాడీ. చేయమంటే? నాకు ఇంట్రెస్ట్ ఉండడంతో. సరసు నువ్వు బాగుంటావంటూ పేట్రియాటిక్ సాంగ్ ఇది. లీడ్ రోల్ నువ్వు తీసుకుంటే ఎంచక్కా బాగుంటుందంటే. షట్ అప్ డాడీ. నోరు మోయ్. నువ్వు అక్కడికి చదువుకుందుకు వెళ్తున్నావు కానీ వేషాలు వేయటానికి కాదు. అర్థమైందా? మళ్ళీ ఇక ముందు ఎప్పుడైనా ఇటువంటి వేద వేషాలు వేసావు జాగ్రత్త. ఆంటీ ఆంటీ ఆంటీ. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైందమ్మా? ఎవరేమన్నారు? డాడీ డాడీ తిట్టారు. ఎందుకు? నేను సినిమాలో యాక్ట్ చేశాను ఆంటీ, అందుకని తిట్టారు. చెప్పండి, సినిమాలో యాక్ట్ చేయడం తప్ప? పొద్దున్న స్కూల్లో పేట్రియాటిక్ సాంగ్ అంటే తీశారు. నువ్వు బాగున్నావని నన్ను యాక్ట్ చేయమంటే నేను చేశాను. దానికేమో డాడీ షటప్ అంటూ నోరుమై అంటూ ఏంటంటూ అన్నారు. కోప్పడ్డారు. ఆయనకి ఎందుకంత కోపం వచ్చిందో ఏంటో. నేనేం తప్పు చేశాను? నీకు యాక్ట్ చేయడం వచ్చా? వచ్చండి. అయితే మా సినిమాలో యాక్ట్ చేస్తావా? చేస్తానండి. వద్దండి, చేయను. మా అమ్మ కొడుతుందండి. ఏం కొట్టదు, ఊరికే చేయించుకో. డబ్బులు ఇస్తాం. వస్తావా? మరి మా అమ్మకి మందులు కొనాలండి. 100 రూపాయలు ఇస్తారా? 100 ఇంకా 200 ఇస్తాం. అంచేత గెట్ అవుట్. మాస్టారు, క్లాస్ రూమ్ లోకి లేట్ గా వచ్చానని నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని క్లాస్ రూమ్ లోకి రావద్దని చెప్పకండి మాస్టారు. ఇదిగో ఈ చాక్లెట్ ఉంచు. అంతేకాదు, ఈ 200 కూడా నీకే. ఆల్ ద బెస్ట్. వస్తాను. 200. అమ్మా అమ్మా. ఏంటమ్మా? ఏంటి? నీకేం తెచ్చానో చూడు. మందులమ్మా, నీకు మందులు తెచ్చాను. నీకు ఇవెక్కడివే? కొని తెచ్చావా, అడుక్కుని తెచ్చావా? అమ్మా చెప్పవే, ఇవి కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి? ఎవరిచ్చారు? కోపండంటూ చెప్తాను. చెప్పు. మరేమో నేను స్కూల్కి వెళ్ళాను కదా, అక్కడేమో షూటింగ్ జరుగుతోంది. స్కూల్ లేదు, షూటింగ్ అని చెప్పి స్కూల్కి సెలవు ఇచ్చేశారు. చెప్పు. మరేమో షూటింగ్ జరుగుతోంది, అందులో నన్ను చిన్నపిల్ల వేషం వేస్తావా అని అడిగారు. మా అమ్మకి మందులు కొనాలి, మీరు డబ్బులు ఇస్తే నేను వేషం వేస్తానన్నాను. వేసావా? నిజం చెప్పు, నువ్వు వేషం వేసావా లేదా? వేశాను. కళా! నిజమేనమ్మా, సినిమాల్లో యాక్ట్ చేయకూడదు, తప్పు. పెద్దవాళ్ళెంతో అనుభవంతో చెప్తారు. చెప్పినవి ఇప్పుడు నచ్చకపోయినా భవిష్యత్తులో మనకి మంచి జరుగుతుంది. డాడీ తిట్టారని బాధపడకు. ఇందులో తప్పే ఉందంటే? వద్దమ్మా, సినిమా రంగం అంత మంచిది కాదు. ఎందుకైనా మంచిది నువ్వు దానికి దూరంగా ఉండు. డాడీ చెప్పినట్టుగా విను. ఏమైందంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు?
అమ్మా చెప్పు సుబ్బయ్యమ్మా. టిఫిన్లోకి చట్నీ ఏం చేయమంటారమ్మా? కొబ్బరి చట్నీ చెయ్యి. సరేనమ్మా. సుబ్బయ్యమ్మా, అమ్మా. కొబ్బరి చట్నీ కోసం అన్నీ తరిగి కిచెన్లో ఉంచాను. ఉమ్. నువ్వు గ్రైండర్లో వేస్తే చాలు. అలాగే రవొచ్చే టైం అయింది కదా, కాన్వెంట్ డ్రెస్, స్కూల్ బ్యాగ్ అన్నీ రెడీ చెయ్యి. పాపం తల్లి, ఊరు నుంచి బాబు వచ్చేది ఇయ్యాలే కదమ్మా. వచ్చి రాగానే స్కూల్ కంటే వెళ్తాడంటారా? వెళ్ళి తీరాలి, లేకపోతే 10 రోజులైంది స్కూల్కెళ్ళి, తెలుసా? సరేనమ్మా. రవి, పాపం 10 రోజులుగా చూడలేదు కదా బిడ్డ, బెంగపడ్డాడు. కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది మరి బంగారు తల్లి. పద. కన్న తల్లి మాత్రం ఇంతకంటే ప్రేమగా ఏం చూసుకుంటది? నా తల్లే నాయమ్మే. హాయ్ సుధా. హాయ్. ఇన్నాళ్ళు ఏమైపోయావురా? నల్లపోస అయిపోయాను. జోకులు సరే గాని ఏమైపోయావు? అసలు ఊళ్ళో ఉన్నావా? లేనురా. ఎక్కడికి వెళ్ళావు మరి? హైదరాబాద్. హైదరాబాద్. వేణుని కలిసావా? ఎలా ఉన్నాడు? బాగున్నాడు. అక్కడ ఎన్నాళ్ళు ఉన్నావే? పొద్దున్నే 8:30 వరకు అక్కడే ఉన్నాను. తర్వాతే ఫ్లైట్లో ఎక్కి ఇక్కడ దిగబడ్డాను. ఇన్నాళ్ళుగా అక్కడ ఉంటూ నువ్వు వాడు కలిసి నాకొక్క ఫోన్ చేయలేదు కదూ? ఏమనుకున్నారా మీరు? బిజీ బాస్. ఇద్దరికి క్షణం తీరిక లేదు. ఏం చేశారే? సినిమా కూడా గురు. ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాంగా. ఆ పనిలో పడి పిచ్చెత్తి తిరిగాం. మీ సినిమా పిచ్చి పాడుగాను. ఏంటి ఇద్దరు ఇలా తయారయ్యారు? బిజినెస్ అంతా నాకు అంటగట్టి మీరు చేస్తున్న పనిదా? ఏ సినిమా మాత్రం బిజినెస్ కాదా? అవునో కాదో ఆ తర్వా సంగతి. ముందు ఆ పిచ్చి మానుకోండిరా. మహా అనుకునే ప్రసక్తే లేదు. సినిమా తీస్తాం, నేషనల్ అవార్డు సాధించి తీరుతాం, అంతవరకు నిద్రపోయేదే లేదు. సరే, ఎవడి వెర్రి వాడికి ఆనందం అని నీ ఇష్టం. వీటిని ఒకసారి చూసి నీ ఒపీనియన్ చెప్పు. నేషనల్ హైవేకి దగ్గరలో అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాను. చేస్తున్నావు కదా, చేసుకో. మమ్మల్ని వదిలే. అంటే అంటే మరేం లేదు గురు. ఏ పనైనా ఒక్కడి చేతి మీదగానే జరగాలి. అలా జరిగితేనే బాగుంటుంది. అయినా మధ్యలో మేము వేలు పెట్టం దేనికి? ప్రొసీడ్. హే, ఎక్కడికి రా? డైరెక్టర్ రాము గారు ఇక్కడికి వచ్చారట. హోటల్ డాల్ఫిన్లో ఉన్నారు. వెళ్ళోసారి కలిసి వస్తాను. దేనికి? దేనికేంటి గురు? సక్సెస్ఫుల్ డైరెక్టర్. టచ్లో ఉన్నావనుకో, ఎప్పటికైనా కరుణించి డేట్స్ ఇస్తాడు. ఇచ్చారనుకో, సినిమా స్టార్ట్ చేస్తాం. బాయ్. కమిన్ సార్. కమిన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నా పేరు సుధాకర్. సుధాకర్ అంటే ప్రొడ్యూసర్? ఎస్, నేనే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఓ 5 minutes బ్యాక్ హైదరాబాద్ నుంచి వేణుగారు ఫోన్ చేశారు. మీరొచ్చి కలుస్తారని చెప్పారు. చెప్పండి, కాఫీ, కూల్ డ్రింక్స్? అబ్బబ్బే, పర్వాలేదు సార్. ఓకే. వేణుగారు కథని బ్రీఫ్గా చెప్పారు. చాలా బాగుంది. ఆ కథని మీరేదో మ్యాగజైన్లో చదివారట కదా? అవును సార్. మంచి పాయింట్, నో డౌట్. విషయం ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ తగ్గ చైల్డ్ ఆర్టిస్ట్ దొరకాలి. మీరు తలుచుకుంటే ఎంతసేపు సార్? తలుచుకుంటే ఆర్టిస్టులు దొరకరు, పుట్టాలి.
పాప చిన్నుంటే బాగుండేది, సరిగ్గా ఆ క్యారెక్టర్కి సరిపోయేది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు లేదు, చనిపోయింది. అరే చూద్దాం, ట్రై అవర్ బెస్ట్. మంచి చైల్డ్ ఆర్టిస్ట్ దొరికితే ఓకే, పిక్చర్ ప్లాన్ చేద్దాం. అంటే ఎప్పట్లో కానీ? ఆఫ్టర్ 2-3 months నెక్స్ట్ మీదే, మీకే చేస్తాను సినిమా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను చేస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే నెలాఖరు వరకు ఇక్కడే ఉంటాను. మీరు అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండండి. సరే సార్. మీ దృష్టిలో కూడా ఎవరన్నా చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటే సజెస్ట్ చేయండి, తప్పులేదు, చూద్దాం. తప్పకుండా సార్. ఉంటాను సార్. ఓకే, వి విల్ మీట్ అగైన్. ఓకే సార్. బాయ్. ఆంటీ ఆంటీ ఏంటమ్మా తయారైపోయావా? బాగున్నానా? బాగోకే, బంగారు బొమ్మవి. మరి మాతో నువ్వు పార్కుకు వస్తున్నట్టుగా మీ డాడీకి చెప్పావా? ఎప్పుడు మీరు ఇలా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడం ఏంటి? అలా డాడీకి ఫోన్ కొట్టేశాను. ఉమ్, ఉమ్. అక్కడంతా అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఉండాలి. టీచర్ టీచర్ ఏంటి రవి? మేం రెడీ టీచర్. మేం కూడా రెడీ. రండి, కమాన్. ఉమ్. పద పద. నాకివ్వండి. నేనేమను ఆగరా రే, ఆగు ఆగరా రే. ఏ ఆగాగు. ఇదిగో చూడు, నేను ఈ బాల్ ఇక్కడ పెడతాను, నువ్వు వెళ్ళి దాన్ని తన్నాలి. ఎంత దూరం వెళ్తే నీకు అన్ని పాయింట్స్ వస్తాయి, సరేనా? అలాగే. రెడీ, 1 2 3. ఆగు. నేను ఆగను. ఆగక్క. ఏయ్, అటు పారిపోతావా? ఆగనాన్లే. ఏయ్, ఆగు. ప్లీజ్ ప్లీజ్ ఆగవా? నేను ఆగను. ఆగు ఆగు, లేకపోతే కొట్టేస్తాను. ఆగు. ఏయ్ ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. ఆగక్క, ప్లీజ్. ఐస్ క్రీమ్ 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 ఐస్ క్రీమ్. మనం ఐస్ క్రీమ్ తిందాం, ఓకే? ఓకే. డాడీ డాడీ, ఏంటమ్మా?
వి వాంట్ ఐస్ క్రీమ్. మీరు ఎలా ఆడుకోండి, నేను ఐస్ క్రీమ్ తెచ్చి పెడతాను. అలాగే. కళ కళ ఇక్కడుందేంటి? కళ సార్ మీరెప్పుడు వచ్చారు సార్? వచ్చి వారం పైన అయింది కానీ నా సంగతి వదిలే. నువ్వేంటి ఇక్కడ? నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను సార్. ఎక్కడా? మా ఫ్రెండ్ ఇంట్లో. ఏం చేస్తున్నావు? ఏదో చిన్న జాబ్. అంటే ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నావా? అవును సార్. డైరెక్టర్ రాము గారిలో ఉన్నారే. ఎనీ హ్యావ్, నువ్వెక్కడున్నా బాగుండడమే కావాలి. థ్యాంక్ యూ. ఉంటాను సార్. బాయ్. ఆయన డైరెక్టర్ రాము గారు కదా? అవును, అలాగే చెప్పారు ఆయన. మీకెలా తెలుసు? ఫిలిం మ్యాగజైన్స్లో ఆయన ఫోటో చాలాసార్లు చూశాను. ఏమంటారు ఆయన? ఏమిటి మాట్లాడుతున్నారు? ఇంతకుముందు బాగా పరిచయమా? అబ్బే అదేం లేదు. మీలాగే హీరోయిన్ కళలా ఉన్నావంటూ ఏదేదో అడుగుతుంటే కాదన్నాను. నా పేరు లక్ష్మి అని చెప్పాను. ఎంతైనా పెద్దాను కదా, నమస్కారం పెట్టాను. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్